ఊహించలేని మనిషి. ఎక్కడో దూరాన్ని చూసే మహానుభావులు అంటాం, ఇక్కడ మన కళ్ళ ముందు మన ఊరిలో పుట్టి పెరిగిన మహానుభావుడు గోపాలం శ్రీమన్నారాయణ గారు. వారి వెనుకున్నదే వారి శ్రీమతి కృషి. సాధారణంగా డాక్టర్స్ అంటేనే బిజీ, మీకు తెలియదు. ఇక్కడ వారు ఇక్కడ కూర్చి సింపుల్గా ఎంతసేపు కూర్చున్నారంటే, వారి అపాయింట్మెంట్ కావాలంటే విజయవాడలో గిరిజా సెంటర్కి వెళ్తే మీకు 2 నెలలు పడుతుందో 3 నెలలు పడుతుందో తెలియదు, అంత బిజీ డాక్టర్. ఆయన గుంటూరు మెడికల్ కాలేజీలో MBBS MD చేశారు. ఆ తర్వాత ప్రపంచంలోని ప్రసిద్ధి చెందిన చిత్రా తిరునాళ్లో తన న్యూరాలజీ చేశారు కేరళలో. తరువాత మేము వారిని రిటైర్ అయిన తర్వాత మేము సీనియర్ సిటిజన్ అసోసియేషన్ పెట్టాం. KST సాయి గారు, సుబ్రహ్మణ్య గారు, మిగతా వాళ్ళందరూ కలిసి, ఆచార్య గారు పిలిచినప్పుడు ఆయన ఒకటే చెప్పారు, నేను రిపేర్ చేయాల్సిందే నా పని, నమ్మకం లేదు అంటే మానవుడే సెంటర్గా తీసుకుని మానవుడికి సేవ చేయటమే లక్ష్యంగా పెట్టుకున్నారు. ఇవాళ 20 ఏళ్ళలో చూస్తే 40 సెంటర్లు స్టార్ట్ చేసి రన్ చేస్తున్నారు. ఒక వ్యక్తి ఒక డాక్టర్గా ఇది సాధ్యం అవుతుందా? నార్మల్గానే సాధ్యం కాదు, బిజీ ప్రాక్టీషనర్. మరి మీరు ఎట్లా సర్దుకుంటున్నారోనమ్మా, టైం ఎంత ఇస్తున్నారో మీకు మాకు తెలియదు. అయినా సమాజానికి వారు చేసిన సేవ. ఇప్పుడు మీరు రవి గార్డెన్కి వెళ్తే తిరణాల్లాగా ఉంటుంది, ట్రాఫిక్ ఆగిపోయి. ఎందుకంటే శ్రీమన్నారాయణ గారు వస్తున్నారు, క్యాంప్ జరుగుతుంది. తన స్పెషలైజేషన్కే పరిమితం కాకుండా డయాబెటీస్ మిగతా జబ్బులు కూడా విశేష సేవలు అందిస్తున్నారు. ఇలాంటి విశిష్టతని తీసుకొచ్చిన డాక్టర్ శరత్ బోస్ గారి నుంచే వచ్చారు వారు, లేకపోతే వచ్చేవారు కాదు, అంత బిజీ మ్యాన్. వారికి శరత్ బోస్ గారికి అభినందనలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటాను. థ్యాంక్ యూ.